దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. నియోజకవర్గంలో 12 రోజుల పాటు 100 కిలోమీటర్ల మేర ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజలందరినీ కలుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు రాష్ట్రంలో 175 సీట్లకు 175 సీట్లను సాధించే సత్తా వైసీపీ నాయకులకు ఉందన్నారు అబ్బాయి చౌదరి. అలాగే రాబోయే ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజారిటీ సాధిస్తా అంటున్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరితో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. దెందులూరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాదం పేరుతో దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఆల్రెడీ గడప గడప తిరిగారు, మరలా ఈ ప్రజా ఆశీర్వాద యాత్ర ఏంటి? ప్రజల యొక్క గుండె చప్పుడు తెలుసుకోవాలని ఇప్పటిదాకా ఈ 4.5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా మంచి చేస్తున్నామో ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్ర చేస్తూ ఉన్నాం. ఇది దాదాపుగా 100 కిలోమీటర్ల పాటు 12 రోజుల పాటు మొదటి విడతగా చేస్తూ ఉన్నాం. ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ గుండె చప్పుడు తెలుసుకుని ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది, ఏ విధంగా ఇంకా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తెలుసుకుని మా జగనన్న పెట్టే మేనిఫెస్టోలో పెట్టించి ఆ కష్టాలు తీర్చేటువంటి యాత్రే ఈ పాదయాత్ర అని చెప్పి. ఎక్కువగా యువత నుండి మీకు మద్దతు ఎక్కువ వస్తుంది అనుకోవచ్చు. వాళ్ళు ఎక్కువగా ఏం అడుగుతున్నారు యువకులు మిమ్మల్ని? యువకులు జగనన్నే కావాలి. ఈరోజు బాగా ఈ రాష్ట్రానికి యువతరం అవసరం ఉంది. జగనన్న వస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి. జగనన్న వచ్చాకే సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్లు వచ్చారు. ఈరోజు బడులు అన్నీ కూడా రూపురేఖలు మార్చడం జరిగింది. ఎన్నికల్లో 175 కట్టుబడి ఉన్నారా? డెఫినెట్గా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలవబోతున్నాం. 175 100% 175 రాబోతూ ఉన్నాయి. దాని గురించి తప్పకుండా అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో 50,000తో మెజార్టీతో గెలవాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకుంటూ ఈ దెందులూరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడించబోతున్నామని చెప్పి తెలియజేస్తుంది. టీడీపీ జనసేన అలయన్స్ ఏమన్నా మీకు అదేమన్నా కొంత అడ్డొచ్చే అవకాశం ఉంటుందా? టీడీపీ కాదు కదా, జనసేన కదా, ఎన్ని కలిసి వచ్చినా సరే ఈ దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర గ్రామం దాటుతూ ఉంటే ప్రతిపక్షాలకి గ్రామం నుంచి పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయం చేయబోతున్నాం, ప్రతిపక్షాలను తరిమి కొట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తాం. అయితే మొత్తం మీద చూసుకుంటే దెందులూరు ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో 50,000 మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో 12 రోజుల పాటు 100 కిలోమీటర్ల చొప్పున ఈ యాత్ర కొనసాగుతుందని కూడా దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ రమణతో సాగర్, బిగ్ టీవీ, దుగ్గిరాల నుండి.